35-40 సంవత్సరాలు ఉద్యోగం చేసి నెల నెల దాచిపెట్టుకున్న డబ్బులు రిటైర్డ్ అయిన తర్వాత డబ్బులు వాపస్ చేయమంటే అదేదో ఫ్రీగా ధరాధర్మం చేసినట్టు పబ్లిక్ మేము ఇవ్వలేము అంటే ఆయన ఎక్కడ పోయి చచ్చిపోవాలి, ఏం చేసుకొని చచ్చిపోవాలి. దిక్కేవాడు ఇవాళ ఇస్తాము, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వకుండా 5 DAలు 5 నెలలు ఇస్తామన్నారు, 2 సంవత్సరాలు 5 DAలు ఇవ్వకుండా పాత పెన్షన్ విధానం తెస్తామని చెప్పి 10 వరకు రూల్స్ లేకుండా హాస్పిటల్లో పడితే దొంగలు చూసినట్టు వస్తారు. హాస్పిటల్ యజమాని కొన్ని హాస్పిటల్ అరే ఇంకు 5 ఏం చేయాలి, పైసలు లేవు ఇస్తాడు గవర్నమెంట్ ఇవ్వదు. ఆ హెల్త్ కార్డ్స్, జర్నలిస్ట్ హెల్త్ కార్డ్స్, ఈహెచ్ఎస్ కార్డ్స్ హాస్పిటల్లో ఉన్న పరిస్థితి ఇవన్నీ ఏం చేయకుండా పరిష్కారం చేయాలని ఆలోచన చేయకుండా ఈరోజు ఏకపక్షంగా ఇది ఉద్యోగులను మొత్తం వీలే దోసుకుపోతున్నట్టు ప్రజలు చెప్పుకోవాలి. ఇప్పుడు మొన్న పార్లమెంట్ లో జాబితా తీస్తే మన 25వ రాష్ట్రం అప్పులు ఉన్నదంట, చాలా చివరిలో ఉంది. ఎందుకు ఇయ్యారు అప్పు చెప్పు? ధనిక రాష్ట్రం కదా, వాళ్ళే అన్నారు కదా చాలా పెద్ద ధనిక రాష్ట్రం ఇది, మాకు తెలిసి ఎట్లా పరిపాలన చేయాలో మాకంతా తెలుసు కానీ మీరు అడిగితే చెప్పారు. మరి ఇప్పుడు ఎక్కడ కూటకుమాట మాట్లాడితే ఎట్లా? కనుక అవన్నీ ఇవ్వాలా. అందుకే ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన వాళ్ళు, రాష్ట్ర సాధనలు అగ్రభాగం ఉన్న వాళ్ళు, తెలంగాణ రాష్ట్రం గురించి సకల జనులు సమ్మె ఇచ్చిన వాళ్ళు, సాయ నిరాకరించిన వాళ్ళు, సంసద్ యాత్ర, మిలియన్ మార్చ్, సాగరహారం, సడక్ బంధు, సమరపేరి ఇలాంటి అనేక ఉద్యమాలు చేసి కేవలం రాష్ట్రం గురించే కొట్లాడిన వాళ్ళు, రాష్ట్ర సాధన గురించే ప్రముఖంగా ఉద్యోగుల హక్కులు కాకుండా రాష్ట్రం గురించి కొట్టిన వాళ్ళు, రాష్ట్రం తెచ్చిన వాళ్ళు ఇవాళ ఒక కమిటీకి ఏర్పాటు చేసుకొని ఉద్యోగులకు మనం ఉండాలి, సపోర్ట్ ఉండాలని చెప్పి కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళ హక్కుల గురించి మేము మాట్లాడతాం, చేస్తాం. అదే కదా బాధాకరం, చాలా బాధాకరం, అవమానకరం. ఏ ముఖ్యమంత్రి గారు ఇట్లా మాట్లాడారు? ఇంకా వాళ్ళకి క్షమాపణలు చెప్పి వాళ్ళు పిలిపించుకొని ఇమ్మీడియట్గా ఇవన్నీ ఇచ్చినవన్నీ మీరు ఇచ్చిన హామీలను పరిష్కారం చేయాలి. పరిష్కారం కాకపోతే మాత్రం ఖచ్చితంగా మీ కమిటీ ఉంటుంది, కమిటీ కార్యాచరణ ఉంటుంది. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉన్నట్టు చెప్పినా ఉన్నట్టు చెప్పడం కూడా తప్పేనా? అదే ఎన్ని చెప్తారు భయ్, మీరే చెప్పారు కదా, మీరే చెప్తారు మాకు అంతా తెలుసు, ధనిక రాష్ట్రం మస్తు డబ్బులు ఉన్నాయి, అప్పు తీసుకొస్తాం చేస్తామని చెప్పి. మరి ఏం డబ్బులు ఉన్నాయని మీరు మోస్ట్లీ సుందరీకరణ ఎట్లకెళ్ళి చేస్తారు? ఫ్యూచర్ సిటీ ఎట్లకెళ్ళి చేస్తుంది? అందాల పోట్లు ఎట్లకెళ్ళి తెచ్చింది? అరే అన్నిటికి ఉంటాయి డబ్బులు, కానీ ఉద్యోగులు పనిచేసిన దానికి జీతం ఇవ్వాలండి, జీతం లేకుండా పని చేయాలా? ఇప్పటికే 2.5 PRC నష్టపోయింది. ఇప్పుడు అసలు ఏం చేసింది? 2 సంవత్సరాలు ఏం సాధించింది? ఏమొచ్చింది? ఏమి ఇవ్వకుండా ఇట్లా కాదు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కల్పించుకోవాలి, డైరెక్ట్ చర్చ జరపాలి. ఇవాళ ఉద్యోగులు అవమానపరచొద్దు, అవమానపరిస్తే వాళ్ళకి ఇబ్బంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.